హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి యూట్యూబ్ ఛానల్. ఎప్పుడైనా నైట్ పూట రైస్ మిగిలిపోయి ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలానో చూసేయండి. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె కొంచెం వేడిగానే కొంచెం నూనె వేసుకోండి. నూనె కూడా మంచి వేడిగానే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోండి. జీలకర్ర ఆవాలు కూడా ఇలా నూనెలో మంచి వేగుతుండగానే ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే కొంచెం శనగపప్పు, కొంచెం పల్లీలు వేసుకోండి. శనగపప్పు, పల్లీలు కూడా నూనెలు మంచిగా వేగిపోయాక ఇప్పుడు దీంట్లోనే ఒక 4-5 పచ్చికాయలు కోసుకొని వాటిని కూడా ఇందులో వేసేసి పచ్చికాయలు కూడా నూనెలో మంచిగా వేగనివ్వాలి. పచ్చికాయలు అంతా నూనెలో మంచిగా వేగిపోయాక ఒక సన్నగా కోసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసుకోండి. ఉల్లిపాయ కూడా నూనెలో మంచిగా వేగనివ్వాలి. ఉల్లిపాయ అంతా నూనెలో మంచిగా వేగిపోయాక ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న టమాటాను కూడా కోసుకొని ఆ టమాటాను కూడా ఇందులో వేసేసేయండి. టమాటా అంతా కూడా నూనెలో మంచిగా ఉడకనివ్వాలి. ఉల్లిగడ్డ టమాటా అంతా నూనెలో మంచిగా ఇలా వేగిపోయాక ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు, అలాగే టేస్ట్ సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఆ రెండు వేసేసి బాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ రెండు వేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. ఇలా మంచి దగ్గరికి అయితే ఉడకనిచ్చినాక ఇప్పుడు దీంట్లో మనం ముందుగా అన్నం అంతా పొడి పొడి చేసుకున్నది పక్కకు పెట్టుకున్నాం కదా. ఆ పొడి పొడి చేసుకున్న అన్నంని దీంట్లో అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా అన్నాన్ని. ఆ పొడి చేసి పెట్టుకున్న అన్నానంతా ఇందులో మిక్స్ చేసేయాలి. అన్నం అంతా మంచి మిక్స్ చేసేసినాక స్టవ్ మీద పెట్టి మళ్ళీ ఒక 4-5 నిమిషాలు మంచి వేడిగా అనివ్వాలి. అలా వేడి అయినాక మంచిగా సర్వ్ చేసుకొని తినడమే. చూశారు కదా అంత సింపుల్గా ఈజీగా చేసేసాము. మార్నింగ్ హడావుడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఇలా సింపుల్గా చేసి పెట్టేయచ్చు. అలాగే నైట్ రైస్ మెలుగుంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా చేసుకొని తినవచ్చు. రైస్ పాడవకుండా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.